హాయ్ అండి, ఎలా ఉన్నారండి? ఈరోజైతే మీకు సింపుల్గా టమాటా చట్నీ అంటే రోటి పచ్చడి ఉంటుంది కదా, రోటి పచ్చడి మీకు అయితే చూపిద్దామని చెప్పి చాలా సింపుల్గా అయిపోయేలాగా చూపిస్తున్నానండి. ఇది మనకి ఇడ్లీలోకి తినొచ్చు, దోశలోకి తినొచ్చు, అలాగే రైస్లోకి కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది అనమాట. అందులోని మనం మిక్సీలో వేసిన దానికన్నా రోట్లో వేసుకుని దంచుకుంటే చాలా బాగుంటుంది. ఇది టమాటా ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి వేగిన తర్వాతే వేసామనుకోండి, టమాటాని బాగా మగ్గాలన్నమాట. ఈ టమాటాలోని కొంచెం కొత్తిమీర కూడా వేసి మగ్గించుకుంటున్నాను ఆయిల్లోనే. ఎందుకంటే ఇదంతా కూడా వాటర్తో ఉంటుంది కనుక వాటర్ అంతా కూడా బాగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఉడికి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఉడికించుకోవాలండి. అలానే నేను వీడియోస్ అయితే కొన్ని రోజుల నుంచి చేయలేదు కదండి. ఆ చేయకపోవడానికి కారణం ఏంటంటే 3 months గ్యాప్ వచ్చిందండి. బాగాన దగ్గర మన మేలోని ఎలక్షన్ డేట్ అయింది కదా, అప్పటి నుంచి నేను చేయడం మానేశాను. దానికి నాకు సంబంధం అంటే ఏం లేదండి. కాకపోతే నాకు కొన్ని వేరే వర్క్ అనేది అంటే మేము చేసిన వర్క్లో కొంత వర్క్ అనేది నాకు ఎక్స్ట్రాగా వచ్చేసిందనమాట. దానివల్ల నేను ఆ పనిలోనే ఉండిపోయాను. తర్వాత నాకు వైఫై ప్రాబ్లం ఉండేదండి, ఇప్పుడు లేదండి. వైఫై పెట్టించుకున్నాను, అందుకు కొంచెం వీడియోలు అనేది కొంచెం త్వరగా సెండ్ అవుతున్నాయండి. నేనేంటంటే మాకు ఇది మేము ఉన్నది సెంటర్లో ఉన్నా సరే సిగ్నల్స్ మా ఇంటికి రావండి. ఎందుకంటే చుట్టుప్రక్కల దగ్గరగా బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా ఇబ్బందితో ఇస్తానన్నమాట. ఆ ఎలక్షన్ టైంలోని కానీ అప్పుడు ఇటంతా కూడా గొడవగా అంటే ప్రచారాలు జరిగేవి కదా, ఆ దీనిలో ఉండేది ఎలా వెళ్తూనే ఉండేవి అనమాట. మాది మెయిన్ దీనిలో ఉంటుంది. అందుకు ఇంకా నాకు వీడియో తీయాలన్నా వాయిస్ ఓవర్ అయిపోయేది. వీడియోలు అయితే చాలా ఉన్నాయండి, నేనైతే వీడియోస్ మాత్రం పెట్టలేకపోయాను. ఇగోండి రోల్ అయితే నేను కిచెన్లోనే వేసేసుకున్నామండి. ఇది వరకు మాకు బ్యాక్ సైడ్ వాషింగ్ మిషన్ ఉండేది కదా, అక్కడ ఉండేది. ఇప్పుడు ఏంటంటే రోటి పచ్చళ్ళు మేము ఎక్కువ చేసుకుంటామండి, అందుకు అది లోపల పెట్టేశాను అనమాట. లోపల అయితే మనకి నీట్గా ఉంటుందండి. అటువైపు ఏంటంటే మనకి ఎంత నీట్గా ఉన్నా ఏదో అనుమానంగా ఉంటుంది, అవి తిరుగుతాయి లేకపోతే దుమ్ము వచ్చేస్తుంది అన్న ఒక అనుమానం ఉంటుంది. ఇదిగోండి జీలకర్ర కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. ముందు పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చివి వేయాలండి, అవి వేయకూడదు. అలాగే పచ్చి జీలకర్ర వేసుకోవాలి, అవి వేసి దంచేసుకోవాలన్నమాట మెత్తగా. మనం మిరపకాయలు దంచినప్పుడు మాత్రం కొంచెం చూసుకోవాలండి, మొహం ఇలా వెనక్కి పెట్టుకొని దంచుకోవాలి. ఎందుకంటే అదంతా మొహం మీద తులుతుంటుంది. నేను అందుకే అది టమాటా అది వేసిన తర్వాత అది మొహం మీద తులిపోద్దని నేను ఇలాగా రుబ్బేస్తున్నాను అనమాట. ఇంకైతే పచ్చడి సూపర్గా ఉంటుందండి. దీనిలో కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నాము, కొంచెం తక్కువ ఉందని చెప్పి మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు మనమైతే చక్కగా పోపు పెట్టేసుకోవచ్చండి. తర్వాత నాది యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయండి. ఏం చెప్తామండి, కొన్ని విషయాల్లో కొన్ని కారణాలు చెప్పాలి. అది కొంతవరకు టైం తీసుకున్నాను అనమాట. అందరికీ ఒకసారి చెప్పేటట్టుంటుందని కొంత సబ్స్క్రైబర్స్ ఇది పెట్టుకున్నాను. అది అయిన తర్వాత మీకు అందరికీ చెప్తానండి, నేను ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశానో, నాదేం ప్రాబ్లంలో నేను ఉన్నానో అన్నీ చెప్తాను. అలానే మీకు ఎవరికైనా ఈ టమాటా చట్నీ నచ్చిందా? టమాటా చట్నీ నచ్చితే, టమాటా పచ్చడి అసలు చట్నీ కాదు, తప్పకుండా నాకు ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదా నా ఛానల్ అనేది కొంచెం గ్రో అవుతుందండి.